అప్పించినోడు పోసి పోసి అనకపోతే దొరసాని దొరసాని అవ్వ దొరసాని అంటారానే. ఓ బాడుకో దూరం ఉండి నేను వచ్చామన్నా మీ కత్తన్నవేమరా సవరి కాకి మొక్క పోడా గిడాత దడుచుకొని తప్పు ఇప్పుడు దల్లారిపిన బొగ్గులు ఎక్కువ ఉంది నీ మొక్కలో మన్ను అయినా అప్పించిన బాడుకో అప్పు ఎవరికి ఇచ్చినవరా? నాకు సిరగట్టి ఇచ్చినావా? నా లగ్గవలు ఇచ్చినవా? నా మొగలటి మొగటి ఇడిచి పెడితే వెనక చీరి మారవానం పోతే ఆ మొగని గిట్టి ఇచ్చినావురా బాడుకావు. అప్పనేమో అప్పుడు లెక్క ఇంటి మొగటి కట్టన్నావు చీపురు పట్టి ముఖమంతా కలలు ఉట్ట నేను వచ్చామన్ను తెల్లార వరకు తెల్లగా అయింది నీ మొక్కలో మన్ను వాడ ఎత్తున్నావురా. నేను ఈ ఊళ్ళో వాడి 40 ఏళ్ళు అవుతుంది. ఏ మొగని కూడా రూపాయి అప్పులేను. ఏమో అప్ప నా ఇంటికి వచ్చినవరా బాడుకోవు నువ్వు. ఓ పోసి నీ అమ్మ కడుపు కాల అప్పించింది నేను కాదే మా అయ్యా నీ చచ్చిపోయిన మొగనికి ఇచ్చిండే పోసి. బాడుకోవు నేను వచ్చామన్ను వాడ చచ్చిపోయిన మొగడు అంటే నాకు బతుకున్న మొగడు ఎవడన్నా ఉన్నాడా? ఈ ముచ్చట రేపు నలుగుట్ట పెట్టి చెప్పు చీపురు వాటి చంపుతా నేను వచ్చామన్ను. దూరం ఉండేవో మీ వీరికి వస్తాను ముఖం అడగలేదు అంత పాస్వాసన వస్తుంది. మొగడు చచ్చిన ఆడదంటే అందరు కలిసి నలవకుండా వచ్చామన్ను. నాకు చచ్చిపోయిన మొగడు ఉన్నాడు మరి బతుకున్న మొగడు ఏర్పాటు చేయి. నాకు చచ్చిపోయిన మొగడు ఉన్నాడు మరి బతుకున్న మొగడు ఏర్పాటు చేస్తాను పైసలు ఇస్తాను నేను వచ్చామన్ను. దొంగ బాడుకోవు చచ్చిపోయిన బాడుకోవు 3 ఏళ్ళ చచ్చిపోయి అప్పుడే వెతకాలు మొక్క పోయిన ఇప్పుడు వచ్చి రూపాయలు అడుగుతాను. ఆ 100 కడుకు అడుకోపోలేసి ఇస్తాడు కావచ్చు.